సుందరమైనది సుందరకాండ సుందరమెంతో సుందరము. మారుతి విజయము మరి మరి వినగా మనసే పరవశమొందెనుగా. సుగ్రీవుండను వానర రాజు శ్రీరాముని ప్రియమిత్రుండు. సీతను వెతకక నలుదిక్కులకు వానర సేనను పంపెనుగా. నలుడు నీలుడు జాంబవంతుడు జాతిసుతుడగు అంగదుడు హనుమంతుని వెంటనే రాగా దక్షిణ దిక్కుగా పయనించే. శతయోజనముల విస్తీర్ణము కల సంద్రము నెట్టుల దాటెదము. జానకి నెట్టుల చూచెదమనుచు దుఃఖము నొందిరి కపివరిలు. అతి భీకరమగు సంద్రము దాటుట అంజని సుతనకె తగుననుచు ఉత్సాహంబును కలుగచేసిరి హనుమను అందరు కీర్తించి. ఆంజనేయుడా మహేంద్రగిరిని కరచరణంబుల మర్దించి దేహము పెంచే అతివేగముగా ఆకాశంబున విహరించే. కృతయుగంబున పర్వతంబులు రెక్కలు కలిగి గగనమున విహరించుచుచు భయభ్రాంతులు గొల్పగా మునులా ఇంద్రుని ప్రార్థించే. దేవరాజు తన వజ్రాయుధముతో అన్నిటి రెక్కలు ఖండింప మైనాకంబను గిరిరాజంబును వాయుదేవుడు కాపాడే. పాతాళంబున వనించు ధనుజులు పైలోకలకు రాకుండా అడ్డుగా నిలిచిన మైనాకుని సాగరుడంతగా పిలిచెనుగా. మారుతి మనకు ఆత్మబంధువు అతనిని సన్మానింపుమన. అలసట తీరగ నాపై నిలుపుమని ఎదురుగా నిలిచెను గిరిరాజు. అనిల కుమారుడు ఆనందించి జానకి మాతను చూచిన కాని విశ్రమించనని బయలుదేరగా సంతసించిరా దేవతలు. మునులంతా ఆ పవనాత్మజుని దీక్షను పరీక్ష చేయగను. నాగజనని ఆ సురసాదేవిని ప్రార్థన చేసి పంపిరిగా. వికృత రూపము దాల్చిన సురస గుహవలె నోటిని తెరిచెనుగా. నోటిని దాటి పోలేరెవరని హనుమను అడ్డుగా నిలిచెనుగా. సూక్ష్మ రూపమును ధరించి మారుతి సురస నోటిలో చొచ్చుకొని అతివేగంబున బయటకు వెడగగా గంధర్వాదులు హర్షించే. నేని నీడను పట్టిలాగెడి సింహికయనడు రక్కసిని సంహరించి ఆ సమీరసుతుడు సాగర తీరము చేరెనుగా. త్రికూట పర్వత శిఖరమునున్న లంకను చేరి లంకిని జయించి హనుమ సూక్ష్మరూపి అయి రావణ గృహమును వెతికెనుగా. మేడలు మిద్దెలు విమానములను అంతఃపురములు హార్మ్యములు భవనంబులను వెతికిన హనుమ జానకి జానను కనడాయే. అశోకవనిలో వృక్షము క్రింద రక్కసి మూకల మధ్యనను చిక్కినను బహు చక్కగనున్న సీతామాతను చూచెనుగా. అతి దుఃఖితయగు ఆ వైదేహిని తననే వరించి చేరుమని బాధించెడు ఆ రావణునంతా చూచెను వృక్షము పైనుండి. రాణులు ధర్మములెన్ని చెప్పినను రావణుడేమియు వినకుండే. మనసు మార్చుకొని సీతమ్మకు 2 మాసముల గడువిచ్చే. రాక్షస వనితలు కఠినపు మాటలు రాముని సతిని బాధింప త్రిజటయనడి ఒక రాక్షస వనిత స్వప్నపు కాంచితినని తెలిపే. లంకానాథుని అపజయంబును రామచంద్రుని విజయమును కలగాంచితినని సీతామాతకు సుఖ శోకనంబులు మొదలాయే. రామలక్ష్మణుల గుణరూపములను గానము చేసి హనుమయ్య రామదూతనని విదేహపుత్రిని నమ్మించగ నిజ రూపమున నిలచే. అమ్మా రాముడు నీ విరహమున అన్నపానములు లేకుండా అతి దుఃఖితుడయి ఉంగరమును నీకివ్వగ నన్ను పంపెననే. హనుమ పలుకులు విన్న జానకి ఆనందముతో మునిగెనుగా.
సాగర లంకన చేసిన నీవు మహానుభావుడని పొగిడే. సుగ్రీవాదులి వానరసేనతో లంకను చేరి రావణుని సంహరించునను చేరదీయమని రామచంద్రునకు తెలుపమనే. సీతమ్మయు తన గుర్తు కొరకు రాకాసురిని కథను తెలిపే. చూడామణి శ్రీరామునకు అందచేయమని పలికెనుగా. అంజనిసుతుడు ఆనందముతో వృక్షములన్నిటిని విరిచెనుగా. అశోకవనిని ధ్వంసము చేసి రావణ సేనలు వధించే. రావణసుతుడగు అక్షయ కుమారుని మంత్రుపుత్రులను కింకరులన్ వధించిన ఆ వాయుపుత్రుడు మేఘనాథునితో తలపడెన్. మేఘనాథుడు బ్రహ్మాస్త్రంబున మారుతినప్పుడు బంధించి రావణ సభలో చేరినంతనే రావణుడెంతయో మండిపడే. సీతమ్మను శ్రీరామునికిచ్చి రాముని శరణము వేడమనే. రామదూతగా వచ్చితినన్న హనుమంతుని హతమార్చమనే. దూతను చంపగా పాపమనుచు విభీషణాదులు తెల్పగను. వానరములకు ప్రియమైనట్టి తోకను కాల్చగ నియమించే. రాక్షసులంతట నూనె చీరలను తోకకు చుట్టి అంటించి వీధులయందు త్రిప్పుచుండగా ఇండ్లను తోకతో అంటించే. అగ్ని ఎంతగా ప్రజ్వరిల్లినను హనుమను చల్లగా చూచెనుగా. మైథిలి యొక్క ప్రాతివ్రత్యమున అనిలుడు వింతయ చల్లబడే. మండుచున్న తన వాలము తోడను గృహములన్నీ కాల్చెనుగా. మనోజ్ఞమైన లంకానగరిని భస్మీపటలము గావించే. హా పుత్ర హా తండ్రి అనుచు చచ్చిన వారికై ఏడ్చుచును. రాక్షసులందరూ రోదన చేయుచు భయముతో పరుగులు పెట్టిరిగా. పవనాత్మజుడు లాంగ్రులాగ్రమును సాగరమందున చల్లాచి భీమత్సముగా నున్న లంకను చూచి ఎంతయో భీతిల్లి. జానకి మాత ఎటులున్నదో చూడగ కోరి హనుమయ్య అతి త్వరితముగా వనమును చేరి సీతామాతకు ప్రణమిల్లే. రోహిణి చంద్రుని కలియునట్టుగా రాముడు నిన్నే కలియుననే. శ్రీరాముడు ఇక శీఘ్రముగాను లంకానాథుని చంపుననే. సీతయు తనకు ప్రియము చేసిన హనుమను అలసట తీరగను. ఎందైనను ఆ రాత్రిని గడిపి మరలి పొమ్మని తెలిపెనుగా. అవలీలగా సంద్రము దాటి మిత్రుల చేరెను మారుతియు. మధువనిలోని మధువులు త్రాగి రాముని చెంతనే నిలిచెనుగా. అంతట మారుతి సీతాక్షేమమును యథాతథముగా వినిపించి జానకి ఇచ్చిన చూడామణిని రఘురామునికి అందించే. చూచి రమ్మనిన కాల్చి వచ్చిన ఘనతయ నీకు దక్కెనుగా. హనుమయ్య నీ సాటి ఎవరనుచును సుగ్రీవాదులు కీర్తించే. మాయిల వేలుపు మారుతి కదయే తప్పులు క్షమించి కరుణించి. మారుతికిదియే అంకితమనుచు మంగళహారతి పాడెదము. రఘురాముని నీ మనసున నిలిపిన మారుతి నీకిదే మంగళము. నీ దాసులలో నన్ను దేర్చుగను మరి నిన్నే కోరెదము. రఘురాముని నీ మనమున నిలిపిన మారుతి నీకిదే మంగళము. నీ దాసులలో నన్ను చేర్చగను మరి నిన్నే కోరెదము. ఆంజనేయ వీర హనుమంత సూర వాయుకుమార వానర వీర. ఆంజనేయ వీర హనుమంత సూర వాయుకుమార వానర వీర. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ సీతారాం జయ రాధేశ్యామ్. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ సీతారాం జయ రాధేశ్యామ్.